వంట ఏం చేస్తున్నామ్మా ఈరోజు? హాయ్ అండి, ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అత్తయ్య. రండి ఒకసారి చూపించండి. పిల్లలకి ఉడకబెట్టేసి చిన్న చిన్న సండే రోజు ఎగ్ స్పెషల్. అవును. సో ఎగ్ కొంచెం లైట్గా వేపుకుంటే మనకి పగలకుండా ఉంటుంది, అందుకనేసి ఇలా వేపాను. సరిపోతుంది డీప్ ఫ్రై చేశాను. ఇంకా సర్ప్లేట్లో తీసుకుంటాను అత్తయ్య. తీయమ్మా, ఇంకా చాలు. ఎగ్స్ అయితే లైట్గా వేపేసి పెట్టాను. ఇప్పుడు ఏమి ఆయిల్ ఇందా మనం ఎగ్స్ వేసుకున్న అదే కళాయిలో చేస్తున్నానండి ఫ్రైడ్ రైస్. ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకున్నానండి. చూడండి, ఉల్లిపాయలు అయితే కొంచెం వేగనిద్దామండి. ఇంకా ఉల్లిపాయలు అయితే ఎగుతున్నాయి కదండి. ఈ లోపల మనం క్యాప్సికమ్, క్యారెట్ కూడా వేసేసుకుందాం. ఇవి కూడా మగ్గాలి కాబట్టి క్యారెట్, క్యాప్సికమ్ మగ్గింది. టమోటా కూడా వేసేసుకుందామండి. అలా ఇందాక కట్ చేసుకున్నాం పచ్చిమిర్చి కూడా మొత్తం ఒకసారి కలిపెట్టేసుకొని మూత పెట్టుకుందాం, మగ్గాలి కాబట్టి. చూడండి టమోటా, క్యారెట్ అది మగ్గిపోయి ఇప్పుడు ఉడకబెట్టిందాం. బఠానీలు కూడా వేసుకుందామండి. కొంచెం మగ్గనిద్దాం ఇది కూడా. చూడండి బఠానీ మగ్గాయి కదా. ఇప్పుడు మనం అయితే అల్లం పేస్ట్ వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్స్ అండి, సరిపోతుంది. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేలా వేపుకుందాము. మగ్గుతుంది కదండి. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాం టేస్ట్కి తగ్గంత. అలాగే పసుపు కూడా అండి, స్పైసీ తగ్గట్టు కారం కూడా ఒకసారి అంతా కలపెట్టుకుందామండి. చూడండి ఆయిల్ కూడా బాగా సరిపోయింది. టమోటా అంతా మగ్గిపోయింది కదా, గుజ్జులాగా వచ్చేసింది. ఇంకా దీంట్లో టమోటా సాసు ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం సాస్ బదులు టమోటా ముక్కలు వేసుకున్నాం కాబట్టి. చూడండి వేగుతుంది కదా. ఇప్పుడు మనమైతే ఈ ఫ్రైడ్ రైస్ మిక్స్డ్ ఆర్గానిక్ వేసుకుందామండి. ఇదేంటి కలర్లో ఉంది. ఇప్పుడు అలానే గరం మసాలా కూడా వేసుకుందామండి. అలాగే కొత్తిమీర కూడా ఇప్పుడు కొంచెం వేసుకుందాము. తర్వాత రైస్ పైన కొంచెం గార్నిష్ చేసుకుందాం. అంతా ఒకసారి బాగా మగ్గనిద్దామండి. మగ్గింది. ఇప్పుడైతే మనం రైస్ వేసుకుందాం అత్తయ్య. చూడండి రైస్ ఇది ఎంతమందికి వస్తుంది అత్తయ్య ఈ రైస్? 4 మెంబర్స్ తినొచ్చండి. జాగ్రత్త కాలుతుంది. కలిసేలాగా రైస్ అంతా తిరిగి వేసుకుందాము. ఒకసారి కలుపుకుంటే మనకి ఇంకేమన్నా కారం, ఉప్పు అలాంటివి ఏమన్నా పడితే వేసుకోవచ్చు అత్తయ్య. వేసుకోవచ్చమ్మా, స్పైసీకి. ఓకే సరిపోయింది. చూడండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే అయిపోతుందండి. సో అంతేనండి, అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్ సరిపోయినాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.